జిల్లాలోని మత్స్యకారులు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు కోరారు. గతంలో ఈ పథకం కింద ఒక యూనిట్ కింద బోటు, ఇంజను, వల సబ్సిడీపై అందించేవారని తెలిపారు. మత్స్యకారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి దృష్టిలో ఉంచుకొని వాటిని విడివిడిగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఆసక్తి కలిగిన మత్స్యకారులు తమ పరిధిలోని మత్స్యశాఖ అభివృద్ధి అధికారులను సంప్రదించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని శ్రీనివాసరావు కోరారు. చేపల వేట నిషేధం, సముద్రంలో చేపల వేట నిషేధం మనకి జూన్ 14వ తారీఖు అర్ధరాత్రితో ముగిసింది. కాబట్టి మత్స్యకారులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ చేపల వేట కొనసాగించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ సందర్భంలో మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఉన్నటువంటి బోటు, ఇంజను, వల 3 కాంప్లెక్స్ యూనిట్గా 5 లక్షల యూనిట్ కాస్ట్ తోటి ఉంది. 5 లక్షల యూనిట్ కాస్ట్లో సబ్సిడీ 40% ఉండటం వల్ల మత్స్యకారులు ముందుకు రానందున ప్రభుత్వానికి నివేదిక సమర్పించినందున ప్రభుత్వం సడలింపు ఉత్తర్వులు కూడా జారీ చేయటం అనేది. దీంట్లో ఇంజను మాత్రమే కావాల్సి ఉన్న, వల మాత్రమే కావాల్సి ఉన్న, అలాగే బోటు మాత్రమే కావాల్సి ఉన్నా కూడా మత్స్యకారులందరూ కూడా మాకు దరఖాస్తు చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువుని వాళ్ళకి మంజూరు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాము. ఈ అవకాశాన్ని మనకి మత్స్యకారులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మనకి తమిళనాడు కానీ పుదుచ్చేరికి సంబంధించినటువంటి బోట్లు ఏమైనా సరే మన ప్రకాశం జిల్లా సరిహద్దు జలాల్లో కనుక వేట చేసినట్లయితే అటువంటి బోట్లని గుర్తించి ఆ యొక్క జియో కోఆర్డినేట్స్ అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్కి అక్షాంశ రేఖాంశాలతో కూడినటువంటి ఫోటోలు లేదా వీడియోగ్రాఫ్ని వీలైనంతగా తీసేసి మనకి జిల్లా మత్స్య కార్యాలయానికి కనుక ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా రిపోర్ట్ చేసినట్లయితే వాటిని మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మత్స్యశాఖ కమిషనర్ వారి కార్యాలయం ద్వారా నివేదిక సమర్పించి తద్వారా తమిళనాడు ప్రభుత్వానికి, పుదుచ్చేరి ప్రభుత్వానికి రిపోర్ట్ రాయటం ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా బోట్లని నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడ వేట చేస్తున్నటువంటి బోట్ల మీద తగిన చర్యలు తీసుకునేటట్టుగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ దీని అందరినీ కూడా మత్స్యకారులందరూ తగు జాగరూకతతో ఉండి దాన్ని అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేయటం.